Whenever we do a Tamil film and then we have a Telugu version, the first comment would be, when you write, they say, the Telugu songs are sounding better. How much ever hard we try in Tamil, I think because the language itself is sweet. ప్రపంచంలోనే ఏ భాషకు లేని గొప్పదనం, ప్రత్యేకత మన తెలుగు భాషకు ఉంది. సృష్టికర్తల గొప్పవరం మన మాతృభాష. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స. సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలే మన భాషను కీర్తించారు. తెలుగు వినడానికి, అనడానికి అందమైన ఒంపుసొంపుల భాష, సంగీతానికి అనువైన భాష, అమృత నుడుల పాలధారలో పంచదార కలిసిన భాష మనది. మన అమ్మ నుడి తెలుగు నుడి. మన భాషలో ఏది పలుకుతామో అదే రాస్తాం. కానీ కొన్ని భాషల్లో అలా ఉండదు. అందుకే తెలుగును అమర భావాల అమృత భాష అంటారు. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది ప్రజలు తెలుగు భాష మాట్లాడుతున్నారంటే మన భాష ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే 2వ భాష కూడా మన తెలుగే. ఈ మధ్య బ్యాంకాక్లో జరిగిన అంతర్జాతీయ లిపి సదస్సులో కొరియా భాష తర్వాత 2వ అంతర్జాతీయ లిపిగా తెలుగునే సమర్థించారు. ఇక ప్రపంచంలో ఉన్న భాషల్లో ఎక్కువ ధాతువులు ఉన్న భాష కూడా మన తెలుగే. క్రియా ధాతువులు తమిళంలో 450, హిందీలో 350, సంస్కృతంలో 1400 ఉంటాయి. మరి మన భాషలో ఎన్నో తెలుసా? తెలుగు భాషలో 1800 ధాతువులు ఉంటాయి. తెలుగు భాష మాట్లాడటం ద్వారా మనిషి శరీరంలో సుమారు 72,000 న్యూరాన్లను అది సక్రియం చేస్తుందని సైన్స్ నిరూపించింది. ప్రఖ్యాత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్ని భారతీయ భాషల్లో తెలుగు మధురమైనదని కొనియాడారు. 16వ శతాబ్దంలో ఇటాలియన్ ఎక్స్ప్లోరర్ నికోలో డి కాంటి తెలుగు భాషలోని పదాలు ఇటాలియన్ మాదిరిగానే అచ్చులతో ముగుస్తుందని కనుగొన్నారు. అందుకే తెలుగు భాషను ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తున్నారు. శ్రీలంకకు చెందిన జిప్సీ తెగవారు ఇప్పటికీ తెలుగే ఎక్కువగా మాట్లాడుతారు. మయన్మార్లో చాలా తెలుగు కమ్యూనిటీలు ఉన్నాయి. 200 ఏళ్ల క్రితం తెలుగు మాట్లాడే ప్రజలను సుమారు 400 మందిని మారిషస్ ప్లాంటేషన్ వర్కర్లుగా అక్కడికి తీసుకెళ్లారు. తెలుగు భాష కోసం ఎందరో మహానుభావులు కృషి చేశారు. వారిలో గిడుగు రామ్మూర్తి, గురజాడ, వీరేశలింగం పంతులు, ఆదిభట్ల నారాయణదాసు, చిలుకూరి నారాయణరావు, నారు నాగనార్యులు, శ్రీపాద కృష్ణమూర్తి, కాళోజీ, ఇలా ఎందరో ఉన్నారు. వారందరికీ వందనాలు. ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన తెలుగును అమూల్యంగా భావిద్దాం, ముందు తరాలకు అందిద్దాం.